తల్లి, ఇదే నా కూతురికి నేర్పవలసిన నీతులు. ఎంత అల్లారు ముద్దుగా పెంచిన ఆడపిల్ల నువ్వు అయ్యి చేతిలో పెట్టిన తర్వాత అతడే కదమ్మా అన్నిటా దిక్కు. సంసారాలు ఎప్పుడూ ఒక్క రీతిగా సాగవు. కష్ట సుఖాలు కలబోసి పంచుకోవడమే కుటుంబ ధర్మం. తెచ్చినప్పుడు దేవుడు, తేనప్పుడు దయ్యమున. అమ్మలగన్న అమ్మవు, అమ్మకు దూరమైన ఆ కుర్రవాణ్ణి ఇలా బాధించడం భావ్యం కాదు తల్లి. మీరు వచ్చింది తిరిపానికా, తీర్పులు చెప్పడానికా? తీర్పులు మీలాంటి దొరల పని, దొంగతనాలు నీలాంటి గజ దొంగల పని. దొంగ 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 ఎందుకలా ఎత్తిపడుస్తారు? వేదాంగాలు నేర్చి విజ్ఞాన వీధుల్లో విహరించే బ్రహ్మజ్ఞానివే ఆత్మను అరచేతితో అదివు పట్టి అతి నీచమైన దొంగతనానికి దిగి ఈ స్థితికి ఎందుకు వచ్చారు? ఈ క్షుద్ర దేవతలందరికీ పీకలు పోయా నైవేద్యం సమర్పించడానికి తెలుసా? ఏనాడు ఈ అడవి మేడానికి అల్లుండయ్యాను, ఆనాటి నుంచి నా ఆత్మకు శాంతి అనేది ఈషణ్మాత్రమైనా లేకపోగా అయ్యో అని కరికరించే దిక్కైనా లేకపోయింది. ఆపదలపై ఆపదలు అశ్రిపాతాల వలె విరుచుకుపడే వేళల్లో అండగా నిలిచి ఆదరించవలసిన అర్థాంగి హాలాహలమై వేధించుకు తింటోంది. అవును, ముల్లోకాల్లోనూ కాలుగాలిని పిల్లిలాగా తిరుగుతూ చల్ల చల్లగా కయ్యాలు పెట్టి తాండవ నృత్యం చేసేవాడిని. ఆ పాపమే పెచ్చు విరిగి పెళ్ళంపోరుగా మారి నా ప్రాణాలు తీస్తోంది. చాలు, నాకు జరిగిన ఈ శాస్తి చాలు. ఈ సంసార జీవితం కంటే సన్యాసమే లేదు. స్వస్తి స్వస్తి, ఈ ఆలికి స్వస్తి, అత్తమామలకు స్వస్తి, నా సర్వస్వం గ్రహాలకు స్వస్తి స్వస్తి. సన్నాసంలో కలుపుతానన్నావుగా, మళ్ళీ పిల్లలన్నీ శారదిస్తా. శాంతం శాంతం. తప్పు చేయటం మానవ సహజం, అది క్షమించి చేరదీయటమే దైవ లక్షణం. అమ్మాయి కోసం కాకపోయినా ఆ పిల్లల కోసమైనా అల్లుణ్ణి మన్నించి కడుపులో పెట్టుకోక తప్పదు. సరే, ఈసారికి క్షమించాం. బాబు లేనాయనా. బాబు, సంసారాల్లో అనేక సాధక బాధకాలుంటాయి. ఓరిమితో అవన్నీ సరిచేసుకోవటమే గృహస్థుని ధర్మం. ప్రేమతో, సహనంతో కష్ట నష్టాలను నిగ్రహించి గృహసీమను స్వర్గసీమగా చేసుకోవాలి. చూడు నాయన, ఒక్క రహస్యం చెబుతాను విను. సంపాదన ఉంటేనే స్త్రీలు నింపాదిగా ఉంటారు.